148వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. రెండవ వచనం. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. మూడవ వచనం. సూర్య చంద్రులారా, ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. నాలుగవ వచనం. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. ఐదవ వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆరవ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచియున్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దాన్ని అతిక్రమింపదు. ఏడవ వచనం. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. ఎనిమిదవ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తొమ్మిదవ వచనం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. పదవ వచనం. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. 11వ వచనం. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. 12వ వచనం. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికిని, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్.